అందరికీ శుభోదయం. ఈరోజు మర్జారీ ఆసనం లేదా క్యాట్ అండ్ కౌ పోజ్ వేయు విధానము, దానివలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వల్ల వెన్నెముక యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే వెన్నెముకకు రెండు వైపులా ఉండే ఎరెక్టర్ స్పైనల్ కండరాల ఒత్తిడి తగ్గించబడి వెన్నునొప్పి నివారించడంలో ఈ ఆసనం సహకరిస్తుంది. అలాగే ఉదర అవయవాలకు సున్నితంగా మసాజ్ జరిగి జీర్ణ వ్యవస్థను సక్రియం చేస్తుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఆసనం స్త్రీలలో ఋతుస్రావక సమయాల్లో కలిగే బాధలను ఉపశమనం కలిగించడంలో చాలా చక్కగా సహకరిస్తుంది. గర్భవతులైన స్త్రీలు ఈ ఆసనం 6వ మాసం వరకు కూడా చేయవచ్చు. రెడీ. ఇప్పుడు మర్జారీ ఆసనం వేద్దాం. పిరుదులు పైకెత్తి మోకాలపై నుంచొని అరచేతులు నేలపై ఆనించి ఉంచాలి. ఇప్పుడు మోకాళ్ళను కొద్దిగా ఎడం చేయాలి. మోకాళ్ళకు సరి సమానంగా చేతుల మధ్య గ్యాప్ కూడా అదే విధంగా ఉండాలి. ఇప్పుడు తలను నెమ్మదిగా పైకెత్తి శ్వాస పీలుస్తూ వెన్నెముకను లోపల వైపు అనుస్తూ వీపును పల్లం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు తలను నెమ్మదిగా కిందికి వాల్చి వెన్నెముకను పైకి వచ్చేలా ఊపిరి వదులుతూ పొట్టను సంకోచిస్తూ తొడలకు అభిముఖంగా రెండు చేతుల మధ్య తలను ఉంచి పొట్టను సంకోచింప చేయాలి. ఇలా క్రమం తప్పకుండా సుమారుగా ఒక 10 నుంచి 20 సార్లు వరకు చేసుకోవచ్చు. రెడీ. ఇప్పుడు డౌన్ అనేటప్పుడు తల కిందకు వాల్చి వీపును పైకి లేపాలి. అప్ అనేటప్పుడు తలను పైకి లేపి వీపును వంచి పెట్టి ఉంచాలి. రెడీ. డౌన్, అప్, 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 డౌన్, అప్. రిలాక్స్. ఈ విధంగా మర్జారీ ఆసనం అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.